13 Kings vs Queens. మార్వెలస్ పెర్ఫార్మెన్స్ తో మా మేల్ కంటెస్టెంట్స్, ఫ్యాబులస్ పెర్ఫార్మెన్స్ తో మా ఫీమేల్ కంటెస్టెంట్లు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. నన్ను మైకంలో ముంచేసావే, ఓ ఏమ్మాయో చేసావే, నన్ను మైకంలో ముంచేసావే, మంత్రమేతో వేసావే, మనసునే వేసావే. జూలో ఉంటే జంతువులు అంటారు, డీలో ఉంటే మా టీమ్ లీడర్లు అంటారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. వాళ్ళ నుంచి నేను యూత్ ఐకాన్ అవుదాం అనుకుంటున్నాను. దానికి నువ్వు యూత్ అయి ఉండాలి కదా. హలో, నవ సామ్రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నా. ఇప్పుడు సామ్రాజ్యం కోసం యుద్ధాలు ఎందుకన్నా, దాన్ని బతికేదో దాన్ని బతకనివ్వచ్చు కదా. మీకు అర్థం కావట్లా, నేను సమాజం కోసం ఎంత చేస్తానని తెలుసా నీకు? తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించిన వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళందరినీ విడగొట్టేసి అబ్బాయిలందరినీ ఒక ఆశ్రమంలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. దానివల్ల నీకేముంటదే? ఇప్పుడు విడిపోయిన అమ్మాయిలంతా ఖాళీగా ఉంటారు కదా, మరి అన్న కూడా ఖాళీయే కదా, మరి ఏదో వస్తుందిగా. సరే, మమ్మల్ని ఎందులే గాని సమాజాన్ని మార్చడం పక్కన పెడితే ముందు ఒక ఇద్దరు మార్చాలి ఇక్కడ, వాళ్ళు రమ్మను. లేడీస్ ప్లీజ్ కమ్. ఏంటి ఫుల్ హుషారులో ఉన్నారు? నాకు మోస్ట్ పాపులర్ ఇన్ టెలివిజన్ అవార్డ్ ఇచ్చారు తెలుసా? ఎవరికిమ్మని? నాకు ఇవ్వమని. అదే నీకు ఇచ్చి ఎవరికిమ్మన్నారంటున్నా? అరే నాకిచ్చి ఇంకెవరికి ఎందుకు ఇవ్వమంటారు? తేలే ఇస్తారు, పాపులర్ కదా. దీపిక, నిజంగా నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. నీ అసిస్టెంటే కదా ఇవన్నీ చేస్తాడు? యా, థ్యాంక్ యూ సో మచ్. నా అసిస్టెంట్ నేను ట్యాన్ అవుతానని నాకు గొడుగు పెడతాడు, మేకప్ చేస్తాడు, కాఫీ కూడా ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చా కూడా ఇలాగే ఎందుకున్నావు? నాకు కూడా చేస్తారు. నీకు కూడానా? ఇవన్నీ వాడాక వీళ్ళు ఇలా ఉన్నారంటే ఎవరినో ఇలా ఉన్నారంటే. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, రెచ్చిపోతున్నారు మీరు. అసలు నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మీరు పుట్టారా? ఈ డైలాగ్ కోసం మేము రెచ్చిపోతుంది ఇందా నుంచి. భయ్యా ఆ అవార్డు నాకు తెలిసి ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అది, లైఫ్ టైం అచీవ్మెంట్ అది. హే సుధీర్, రష్మిన్ ఎన్ని మాటలు అంటుంటే నీ ముందు అంత సైలెంట్ గా ఎలా ఉంటావు? పెళ్ళాక తోడుగా ఎవరుంటారు? అందుకే అన్న 4-5 ప్లాన్ చేశాడు. ఒకవేళ అన్న వెళ్ళిపోయినా 4 లేడీస్ కలిసి ఉండిపోతారు. దాని పేరే సారంగధరియా. డాన్స్లే. సుధీర్, నువ్వు ఇలాంటి తుపాకీ బ్యాచ్ తో తుపాకీ కాదమ్మా. సుధీర్, నువ్వు ఇలాంటి తుప్పస్ బ్యాచ్ తో ఉంటే నేను నిన్ను ఇష్టపడను. ఎంత మాట అన్నా? తుప్పాసి బ్యాచ్ అన్న, తుప్పాసి బ్యాచ్ అన్నా ఒకటే. అన్న తుప్పల బ్యాచ్. లెవెల్ అన్నా నువ్వు. ఏంట్రా బాబు చూడన్నా, నేను వదిలేస్తున్నాను. ఏంటన్నా? కాదు, ఈ కిట్టుని. అలాంటే అలా వెళ్ళిపోతారు, ఏం లేదా మరి? ఎందుకు లేదు, ఇదిగో ఇదే మొత్తం. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ కింగ్స్ టీమ్ మీ దగ్గర ఉంది. సో ఈ వీక్ ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఎవరిని పంపిస్తున్నారు? శ్రవణ్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ శ్రవణ్. నువ్వు ఈ డేంజర్ జోన్ నుంచి తప్పించుకోలేవు, నన్ను దాటి బయటకు వెళ్ళలేవు. వినలేదు కదరా, కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా
తగ్గేదేలే. సూపర్ ఎనర్జీ బ్రదర్, వండర్ఫుల్. శ్రీమణి గారు, అందరు కొంచెం చూసుకోవాలి శ్రవణ్ డాన్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఫర్ షూర్. బికాజ్ ఇలా డాన్స్ చేస్తే డెఫినెట్ గా అందరూ కొంచెం ఇలా ఉండే వాళ్ళు ఇలా ఉంటారు, ఎస్పెషల్లీ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. శ్రవణ్ వెరీ వెల్ డన్, చాలా బాగుంది శ్రవణ్. బాయ్స్, ఈ డేంజర్ పార్టీని తయారు చేసిన పెద్ద డేంజర్ పార్టీ ఎక్కడ? శివ, డెఫినెట్ గా చెప్పాలి, వెరీ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ శ్రవణ్. కొరియోగ్రఫీ అద్దరింది, అందరూ బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. ప్లీజ్ డోంట్ హేట్ మీ, నేను ఒక్క మాట చెప్తాను. శ్రవణ్ ఎస్పెషలీ పవర్ మూవ్స్ చేసేటప్పుడు ల్యాండింగ్ మాత్రం కొంచెం చూసుకోండి, బికాస్ ఇట్స్ నాట్ షార్ప్, ఇట్స్ నాట్ దట్ పర్ఫెక్ట్ గా నాకైతే అనిపించట్లేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థాట్ శ్రవణ్ యూ నేల్డ్ ద పర్ఫార్మెన్స్. బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్, విజిల్ ఎందుకు కొట్టానంటే నీ ఎనర్జీకి కొట్టాను, అసలు ఎక్కడ తగ్గలేదు. సాంగ్ లాస్ట్ వరకు ఇరగదీసేసారు. ఫినిషింగ్ చెప్పారు కదా మేడం, జరుకుంది చాలా. డాన్స్ ఎలా ఫినిషింగ్ ఇస్తున్నాం, అట్లా పవర్ మూవ్స్ లో కూడా అంత ఫినిషింగ్ తీసుకొస్తే అలా ఉండిపోతాను. ఏం చేస్తున్నారు బాయ్స్, అబ్బా బాబా బాబా బాయ్స్, గుడ్ బాయ్స్. సాంగ్ సెలెక్షన్ సూపర్, ఆ ఫినిషింగ్స్ ట్రై చేయండి అంతే. ఓకేనా? ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, శ్రావణ్ అండ్ శివ Ma'am. కొరియోగ్రఫీ చాలా బాగుంది. బట్ వాట్ హ్యాపెన్ అంటే లైక్ మీరు ఫ్లిప్స్ చేసిన టైంలో స్టార్టింగ్ లో కూడా కొన్ని మిస్ అయితే, బట్ ఆఫ్టర్ ద పౌడర్ ఇట్ వెంట్ మోర్, బికాస్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మీకు ఒకవేళ అలా పౌడర్ సీక్వెన్స్ ఏదైనా ఉంటే కూడా యూ షుడెంట్ హావ్ కెప్ట్ దట్ ఫ్లిప్స్ అండ్ స్టఫ్, బట్ దట్ పౌడర్ వాజ్ రియల్లీ డిస్టర్బింగ్. అదర్వైజ్ గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే, సో కింగ్ సైడ్ పర్ఫార్మెన్స్ ఫినిష్ అయింది. ఇక ఇప్పుడు క్వీన్ సైడ్. క్వీన్ సైడ్ ఎవరు రాబోతున్నారు? మంజుల. క్వీన్ సైడ్ నుంచి లెట్స్ వెల్కమ్ మంజుల. రే బుజ్జి, నాన్న రే, ఈ దొంగలు పడతారు ఈ ఏరియాలో ఈ టైంలో, అంత సేఫ్ కాదు, పో ఇక్కడి నుంచి. ఈ నెల లేడీడు. అక్క, మన బాస్ వచ్చే టైం అయింది, ఏంటి ఇంకా రాలేదు? ఆయన వస్తే మనకే టెన్షన్ రా, కలెక్షన్ ఎంత అని అడుగుతాడు. ఇంకా ఎవడు రాలేదే, లాక్ చేద్దామంటే. డై రాస్కల్, ఇంగ పారడా. గ్లాసెస్ 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 గ్లాసెస్. బాస్ ఏమైంది బాస్, అలా నడుస్తున్నారు? ఓస్ అదా, సమ్మర్ కదా, డిక్కీకి గాలి ఆడద్దు, అందుకే మీరు ట్రై చేయండి.
రేయ్ మంజా ఎక్కడరా కలెక్షన్? అది బాస్, ఇక్కడ ఒక పిచ్చోడు తప్ప వేరే ఎవరు లేరు బాస్. బాస్ బాస్ ఏంట్రా? అదేంటి బాస్, మీ ఎంట్రీ సూపర్ గా ఇస్తారనుకుంటే డిక్కీ ఎంట్రీ ఇచ్చారు. రాస్కెల్ ఇప్ప పారంగడా. సిగ్గిడిచిన పిల్లరు మొక్క చెడిన మల్లెరు ముక్క పండు గిల్లరు తిక్క దించరు ఓ బజారు కోకిల చాలు చాలు షోకిల మారుతావు కోకిల రెచ్చి కోకిల కృష్ణలో ముక్కిన కృష్ణుడల్లె తేలిన భంగి ఎంత కొట్టిన బ్యారేజీ ఎక్కిన వచ్చేస్తా టచ్చేస్తా నచ్చిందే ఇచ్చేస్తా అయిపోయి దాచిందే దోచేస్తా దమ్మెంతో చూపిస్తా కొట్టు కొట్టు కోకనట్టు కట్టు కట్టు చీర కట్టు ముద్దులని మూట కట్టు మూట బిడ్డి ముద్దు బిడ్డు ముద్దు బిడ్డు ముద్దు బిడ్డు ముద్దు బిడ్డు ముద్దు బిడ్డు ముద్దు బిడ్డు ఓ నీ అబ్బా ఆపరదే. ఓకే లెట్స్ డు ఇట్. వెయిట్ కొట్టు వెయిట్ కొట్టు వెయిట్ కొట్టు వెయిట్ కొట్టు తొలి బలపుల కబడ్డీ కబడ్డీ. అరే పిచ్చోడా పక్కకు పోరా, మూమెంట్ కనపడట్లేదు. ఏంట్రా వచ్చి ఇంత టైం అయింది, లాక్ చేద్దామంటే ఎవడు దొరకట్లేదు. టైం ఎంత? 2 o'clock బాస్. ఈ టైంలోనే మా సుధీర్ బాబుకి ఇంపార్టెంట్ పనులుంటాయి. ఏం బావా? మరి ఆయన పక్కనుండే ఆది అన్న ఏం చేస్తుంటాడు? ఇంకేం పని, ఈ టైంలో కుక్కట్పల్లి బాబాయ్ దగ్గరే ఉంటాడు. అవునా? కుక్కటిపల్లి బాబాయ్ దగ్గర ఏం చేస్తాడ్రా? అది ఆయనకే తెలియాలి. జమిని 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 కబడ్డీ 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 మోజంటే నీజంటే జెంటిల్మెన్ జమిని జమిని ఓ మాట ఓ బాణం ఓ వనిత జమిని జమిని అన్నా ఆకాశవాణి ఈ చక్కటి చల్లని సాయంత్రం వేళ మన స్టూడియోలో మన జడ్జిగా మన ముందు కూర్చున్నారు గబ్బర్ సింగ్ గణేష్ మాస్టర్. గణేష్ మాస్టర్ గణేష్ మాస్టర్ గణేష్ మాస్టర్. ఒరేయ్ పిచ్చోడా, నువ్వు ఇంకా పోలేదా? ఎక్కడికి రా పోయేది? మీరే పోన్రా. దేశంలో ఇంత పెద్ద లాక్డౌన్ పడిన దొంగతనం కూడా చేస్తారా? ప్రియమణి గారు. మంజులా మ్యామ్. మై ఛోటా ప్యాకెట్ బడా ధమాకా. వెరీ నైస్ పర్ఫార్మెన్స్ మై డియర్. థ్యాంక్ యూ మ్యామ్. నీ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు థ్యాంక్ యూ మ్యామ్. యూ జస్ట్ killed it with your expressions. Movements చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, you're a chota packet bada dhamaka. So expecting more of this kind from you also, because this suits your body language. Where is the bigger rowdy baby? కృష్ణ, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, చాలా బాగుంది. చూస్తుంటే ఇట్స్ లైక్ ఒక మూవీ సెట్ ఎలా ఉంటుంది, ద సెట్ హోల్ సెట్ కేమ్ అలైవ్ విత్ యూ. మంజుల, బాయ్స్ ఆల్సో బాయ్స్ యాక్ట్ as such చూస్తే చాలా బాగుంది. ఐ జస్ట్ ఫెల్ట్ ఎండ్ లో యు గైస్ ఫర్గాట్ మెస్సీ. ఎస్, అది కనిపించింది. బికాస్ యూ వర్ డూయింగ్ వన్ థింగ్, మంజుల అక్కడి నుంచి షీస్ లైక్ ఏం జరుగుతుంది, దెన్ షీ వెంట్ ఆన్ దట్. సో అది మాత్రం చూసుకోండి నెక్స్ట్ టైం. షూర్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్. ఓన్లీ దీపావళికి సూపర్ దీపావళి అదిరిపోయింది. నీ ఎక్స్ప్రెషన్, నీ ఎనర్జీ అంతా. సో అది మేడం చెప్పేశారు, మళ్ళీ రిపీట్ చేయను. నేను వస్తాను, డాన్స్ ఆడదాం ఫస్ట్.
జమిని 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 కబడ్డీ 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 జమిని 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 కబడ్డీ 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 మోజంటే నీజంటే జెంటిల్మెన్ జమిని జమిని ఓ మాట ఓ బాణం ఓ వనిత జమిని 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 కబడ్డీ 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 జమిని 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 కబడ్డీ 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 కబడ్డీ. ఎంటర్టైనింగ్ గా ఉంది. సో చిన్న చిన్న మిస్టేక్ జరిగింది, మీకు తెలుసు అది. సో నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. Krishna Master, you have a very, very strong contestant. Yes, ma'am. Please don't miss it this time, Krishna Master. Sure, ma'am. నిజంగా అంటే you are a best choreographer. I always said no, మీ curly hair inside లో చాలా ఐడియాస్ ఉంది. So all the best, Manchula. All the best, Krishna Master. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. కాదు ఈ కుక్కడపల్లి బాబాయ్ అంటే ఏంటి? కూకట్పల్లిలో మా బాబాయ్ ఉన్నాడు. ఏంటి అర్ధరాత్రి రెండింటికి కూడా కుక్కడపల్లి బాబాయ్ దగ్గర ఉంటావు నువ్వు? నువ్వు రెండింటికి ఫోన్ చేయి. అరే రాత్రి ఎక్కడ ఉన్నా? బాబాయ్ దగ్గర ఉన్నాను, బాబాయ్ దగ్గర ఉన్నాను. ఎప్పుడు నువ్వు బాబాయ్ అంటాడు. అది పేరేమో. హైదరాబాద్ లో నేను ఉండేది మా బాబాయ్ దగ్గర. మరి ఎక్కడ ఉంటాను? హైదరాబాద్ ఉండేది అక్కడ కదరా, గర్ల్స్ హాస్టల్ దగ్గర కదా. ఊరుగాయ్ బాబు. పంజాగుట్టలో గర్ల్స్ హాస్టల్ పైన ఉంటుంది అది. ఏమి లేవు, మా బాబాయ్ దగ్గర ఉంటాను. బాబాయ్ ఫోన్ చేయి. బాబాయ్కి ఫోన్ చేయి. బాబాయ్ ఫోన్ ఇటు 9 అయిందా? మాట్లాడు. అయ్యో కానీ 2 వరకు నువ్వు అక్కడ ఉంటావు. బాబాయ్ వాట్సాప్ డీపీ. అదే చెప్తాను కదా, డీపీలు పెట్టుకోవడం, ఫోటోలు ఇలాంటి బాబాయ్కి నచ్చవు. ఓన్లీ ఫోన్ కూడా అవ్వదు. బాబాయ్ పేరు చెప్పు. నీకెందుకయ్యా బాబాయ్ పేరు? బాబాయ్ పేరు చెప్పే. బాబాయ్ గారి పేరు ఏంటో చెప్పు. వెంకటేశ్వరరావు. బాబాయ్ నంబర్ నాకు ఇవ్వు. ఏం డీల్ చేస్తావు? నేను కూడా వస్తాను సార్. నాకు కూడా ఒక బాబాయ్ ఎత్తకండి కుక్కడపల్లి అని అడుగుతాడు. అవసరం నాకు. అబ్బో, ఈయనకి ఏరియాకు ఒక బాబాయ్ ఉన్నాడు. మా బాబాయ్ ఇదే ఉందలే కానీ. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. Okay, first vote, Premani garu. Kings. Thank you, ma'am. Master, me vote. Raj. Thank you, master. Thank you, master. Purna garu. Kings. Thank you, ma'am. Congratulations, Shravan. రండి అందరూ. ఇప్పుడు మీరు ఒక టాస్క్ ఇస్తారు. రెడీ. విన్నింగ్ టీమ్ లీడర్స్, లూజింగ్ టీమ్ కి. మరి అంత కఠోరంగా ఎందుకు చెప్తున్నావు లూజింగ్ టీమ్ లీడర్స్ అని? హలో, లూజింగ్ టీం మీరు 100 మూసుకుని మేము చెప్పించేయండి. 100. ఆది గారు ఆ నోరు మూసుకొని ఒక్కటి మీకు. నేను టాస్క్ నేను చెప్పను. ఏ? నన్ను 100 మూసుకుంది. వీళ్ళు చదువుతున్న కాలేజ్ లో వీళ్ళిద్దరు సీనియర్ అబ్బాయిలు. ఓకే. తుంప్లక్ కాలేజ్ లో. కుంప్లా కాలేజ్ ఉంటది. తుంప్లక్ వీళ్ళిద్దరు జూనియర్ అమ్మాయిలు. మా అన్నకి తుంపలక్ కాలేజ్ నచ్చలేదు, తుప్పలక్ కాలేజీకి వెళ్ళచ్చు మేము. మీ అన్న ఎవడు? ఓ మా అక్క. అక్క కాదు, మీరిద్దరు క్లాస్మేట్స్. నేను అక్క అని పిలుస్తా. నీ ఇష్టం. కుక్కడబల్లి తీసుకెళ్ళి, మాకు సంబంధం లేదు. ఆదమ్మ సూదమ్మ. చాలా బాగున్నారు వాళ్ళు. మీరు సారీ, మీరు హెయిర్ స్టైల్. ఇవి అబ్బాయి క్యారెక్టర్ లో ఉంది అని చెప్పింది ఆయన కూడా. బాగున్నారు కదా.
లా లేరు. మీరేమైనా పెద్ద సీనియర్ లా ఉన్నారా? ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్. ఫ్రెషర్స్. ఫ్రెషే ఫ్రెషర్స్ అడిగాను, ఫ్రెషా కాదా అడగలేదు. అదేనండి ఫ్రెష్ పేర్లు పేర్లు చెప్పండి, జోకులు చాలు. నా పేరు ఆదమ్మ. ఆదమ్మ. మీ పేరు? సూదమ్మ. సూదమ్మ. సూదమ్మానా? సూదమ్మ అక్క సూదేస్తుంటది, పార్ట్ టైం జాబ్ ఉంటది అక్కకి. అంటే ఏంటి, సూదిలాగా షార్ప్ ఉంటావా ఏంటి? చాలా షార్ప్ అక్క, చాలా షార్ప్ అక్క. మీ పేరేంటి? దీపక్. దీపక్. మీ పేరు? గౌతమ్. అదే అబ్బాయిలు ఆన్సర్ చేస్తారంటే అమ్మాయిలు అదే, భయపడ్డారు. అవును ఏంటి ఫ్రెషర్స్. హలో, నీల్ డౌన్. అక్క. నీల్ డౌన్. లేడీస్ నీల్ డౌన్ ఓకేనా? ఫ్రెషర్స్ అబ్బా, మేము ఏం చెప్తే అది చేయాలి. నీల్ డౌన్ అంటే నీల్ డౌన్ అవ్వాలి. ఒక పాట పాడమ్మా అదమ్మా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా వద్దంటానా. ఎవరిని ఉద్దేశించి పాడుతున్నారు? మిమ్మల్ని దీపక్. ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు? అమ్మో దీపక్ కొట్టేస్తున్నాడు, దీపక్ కొట్టేస్తున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో అదమ్మా. ఎవరిదండి ఎవరిదట? వాట్ ఈజ్ అపాషా కిరికిరి? వాట్ ఈజ్ అపాషా కిరికిరి? ఆపాష అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కిరికిరి, బయటికి వెళ్ళినప్పుడు కిరికిరి. సుధమ్మా, ఏ ఊరు నుంచి వచ్చావు? అది ఎయిపాడు అని మీ ఊర్లో ఏం చేస్తుంటారు? మా ఊర్లో అక్క ఏం చేయదు, విత్తనాలు వేస్తా ఉంటామండి. మీరు విత్తనాలు వేస్తే ఎవరు కోస్తారు? అక్కే కోసుకుంటది, అక్కే కోసుకుంటది. వీళ్ళు మరీ టామ్ బాయ్స్ గా ఉన్నారు. ఏదైనా గర్ల్స్ లా చేపిద్దాం లేమ్మా ఒకసారి. ఒక క్యాట్ వాక్ చేయండి. క్యాట్ వాక్. అమ్మో ఇప్పటికిప్పుడు క్యాట్ తేవాలి మనం. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేనెవరిని? ప్రిన్సిపల్ గారు. నేనెవరో తెలీదా మీకు? నాకు తెలుసు మాస్టర్, మీరు క్లాస్ లో మిమ్మల్ని చూస్తాం కదా. నేను ఆఫీస్ బాయ్ కదా. గౌతమ్ బాబు, దీపక్ బాబు, ఏం చేస్తున్నారు మీరు? అనుబంధాలు పెంచుకుంటున్నాము. అయ్యేం లేవండి. ఆల్మోస్ట్ నాకైతే భయం వేసింది ముట్టుకు. నాకు చెప్పొచ్చు కదా. సీనియర్స్ ని జూనియర్స్ ని కలిపేయండి ఇంకా. ఇంతకీ ఏం చదువుదామని వచ్చారు ఈ కాలేజ్ కి? చదువుకోండి అయ్యా, చదువుకోండి. మీ అమ్మ నాన్న మీకు కాలేజ్ కి పంపిస్తుంది చదువుకోవడానికి. ఆ డైలాగ్ చెప్పి ఆవిడ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిందంట. ఎక్స్క్యూజ్ మీ, సో ఫస్ట్ రౌండ్ గెలిచింది ఎవరు? ఫస్ట్ రౌండ్ మేం గెలిచాం. టాస్క్ ఎవరు చేయాలి, ఎవరు చేస్తున్నారు? అవునా, టాస్క్ కాళ్ళు చేయాలి కదా. అంటే నేను ఒక 2 నిమిషాలు లేకపోతే ఇంతేనా? క్యారెక్టర్ చేంజ్, యాక్షన్. చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు, ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు. కాలేజీకి ఇద్దరు వచ్చారు, చూశాను. ఎలా ఉన్నారో తెలుసా? అస్సలు బాగలేరు, అస్సలు బాగలేరు. మీ పేరు? శుభలక్ష్మి. మీ పేరు? మీ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి డ్రామా. ఇగో దానికన్నా ఉన్నాడు కదా, అడిగే లేవు చెప్పు. అక్క. అక్కలేదు తొక్కలేదు, సీనియర్స్. ఏయ్ వెనకెళ్ళు. లేవు చెప్పరా. దా. ఐ లవ్ యు సర్. ఎవరు నువ్వు? నాకు ఐ లవ్ యూ చెప్పాలంటే రేంజ్ ఉండాలి, అది ఉందా నీకు? లేదు సార్, చెప్పమన్నారు సార్. సరే చెప్పు, సరే చెప్పు. ఐ లవ్ యు సర్. ఐ లవ్ యు సర్. అలా చెప్తారా ఐ లవ్ యూ? ఐ లవ్ యు. అలా కాదు మా ఫీల్ కావాలి నాకు, ఫీల్ చెప్పు. ఐ లవ్ యు సర్. భయం వేస్తుందా? నాకు కూడా భయంగానే ఉంది. సార్ వెనక్కి వెళ్ళమన్నారు, ముందుకి రావచ్చా? రామ్మా, నువ్వు కూడా రా. నువ్వు ఇట్రా. మరి అన్న నాకు చెప్పించాడు కాబట్టి ఇటు పక్కరా. నీ పేరేంటన్నావు? శుభలక్ష్మి. శుభలక్ష్మి, మా వాడికి ఐ లవ్ యూ చెప్పి గట్టి హగ్గు ఒకటి ఇవ్వు. గట్టిగా చెప్పండి, అర్థం కాలే. మా వాడికి హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. ఈలోపు వెంకటలక్ష్మి నుట్రా, వెంకటలక్ష్మి నుట్రా. వాళ్ళిద్దరు హగ్ చేసుకుంటే నువ్వేం చేస్తావు? అమ్మాయి హగ్ చేసుకున్న వెంటనే నువ్వు నన్ను హగ్ చేసుకో, నువ్వు నన్ను హగ్ చేసుకో. సార్ ఏంటి సార్, ఓన్లీ ఐ లవ్ యు చెప్పమని అదే చెప్పారు.
ఫస్ట్ నువ్వు వెళ్ళి చెప్తా. అక్కడ ఏం జరిగితే ఇది ఇక్కడ జరగాలి. నేను ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ ఇస్తా సార్. ప్రిన్సిపల్ సార్ కూడా మాకు అగ్గిచ్చారు. వచ్చింది ఇక్కడ అదేదో చెప్పాడు, అది చూడు మరి. అది సార్ ఏ ఊరు మంది? సార్ ఆకలేస్తుందా? అనకాపల్లి సార్. అరే అనకాపల్లి? బాబులే, ఇక్కడ ఏం చెప్పనవట్లేదురా నువ్వు. ఏ ఊరంటే ఆకలేస్తుంది అంటది, ఏం తింటావంటే అనకాపల్లి అంటది. ఏంటిది? సార్ చెప్పండి. ఆ సార్ వచ్చి సార్ వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయమన్నారు. చేయండి పని మీ ఇష్టం. కానీ నేను ఫస్ట్ హక్ చేసుకొని దాని తర్వాతే ప్రపోజ్ చేయగలుగుతాను. వెనక నుంచి పట్టుకుంటారా ముందు నుంచి పట్టుకుంటారా? ఇటు తిరగండి సార్. ఇటు తిరగాలి. సార్ అది ఏం చేస్తున్నారు నాన్న? నేను చేయలేదు సార్. అది సార్ 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 ఏ ఊరు ఏం పేరు ఏం తిన్నారని అడుగుతున్నారు ప్రపోజ్ చేయమన్నారు హాయ్ సార్. సార్. ఈయనకి చేయమన్నారు సార్. ఈయన ఆయనకి హలో చేయమన్నారు సార్. హలో, మీరు ఎంత చెప్పినా ఆడేం అవదు. రాత్రి 200 ఇచ్చాం. రాత్రి 200 ఇచ్చాం. ఆడపిల్లల్ని పట్టుకుని ఐ లవ్ యూ చెప్పాలా నీకు? మీరు 200 తీసుకొని కొడతాడేంటండి ఈయన? నువ్వు ఓకేరా, అటు ఇటుగా సగమైన అర్థం అవుతున్నావు. వాడు ఏంటి అంత తేడాగా ఉన్నాడు? వాడికి చెప్తున్నా సార్, వద్దురా వద్దురా అని చెప్పనంటే ర్యాగింగ్ చేద్దాం అది ఇది అని చెప్పనని చెప్పిందే ఆడు సార్. అరుస్తున్నావేంటి ఆడపిల్ల మీద? నేను అరిచానా? హేయ్ అన్నావు కదా. నేను అరిచానా నీ మీద? సారీ చెప్పి హక్ చేసుకో. ఏమన్నారు? సారీ చెప్పు. కాదు, ప్రిన్సిపల్ సార్ ఇందాక ఏదో అని మళ్ళీ మర్చిపోయారు. సారీ చెప్పమన్నా. సారీ చెప్పి హక్ చేసుకోమన్నారు. వద్దొద్దు, ఎక్కువ చెప్తే ప్రాబ్లం. 200 తీసుకున్నా కదా. సరే సారీ చెప్తా. ఇక్కడి నుంచి చెప్పు. సారీ దీపిక. చెప్పు. నేనేం చేయలేదు సార్ ఇంకా. సరే సారీ. ఏమైనా ఉంటుంది పని? ఉంటది కావాలా? ఏమన్నా గ్యారెంటీ ఉంది. ఎప్పుడు అడుగుతారు? వెయిటింగ్ నేను. సూపర్. తెలుసా ఏంటో గద్ద. ఓకే, లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ కింగ్స్. సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తాం. మీ సైడ్ నుంచి ఎవరు రాబోతున్నారు? ప్రసాద్. కింగ్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రసాద్. ఏంటన్నయ్యా ఎప్పుడూ లేంది అంత సిగ్గుపడుతున్నావు? ఏం లేదులేరా. ఏహే చెప్పన్నయ్యా. అది అభి ఈ రోజు చూడడానికి చాలా బాగుంది. అరే ప్రసాద్, మేడం వాళ్ళ అన్న దగ్గర నుంచి మనసంతా గాల్లో తేలిపోతున్నట్టుందిరా. అరే నువ్వు ఒక పంచి, నా ఫీలింగ్స్ అన్నీ ఒక పాటలా పాడి ఒక మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ మేడంకి అర్థమయ్యేలా చెప్పరా. నువ్వు చెప్పాలా అన్నయ్య? ఇప్పుడు చూడు, అల్లుకుపోతాను. నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి. పచ్చ తెలుగు వాడి పిల్లలా, కొత్త ఆవకాయలా, సున్ను ఒక్క మాటతో ఉక్కు లాంటి పిల్లవాడిని విప్పమాక కుక్క పిల్లలా. పచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త ఆవకాయలా, నువ్వు లేని జీవితం, నువ్వు లేని నాటకం, తప్పకుండా నువ్వు లేని సాపకూర వంటకం, నువ్వు లేని జీవితం చెప్పడం, అప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం, గుండె బట్టలవ్వడం, అప్పడం విరగడం. ప్రేమలేఖ రాసుకున్నా, ఏ గాలిలోన నీరులోన నువ్వు వెళ్ళి దారిలోన వాళ్ళు పోస్టర్ వేసుకున్నా, సూసైడు లేఖ రాసి ఇవ్వనా, సంబరాన్ని చూడలేక సైలెంట్ దాగి నీ అవసరాన్ని తెలుసుకున్నా. ఎంత వేచినాని వేగనుగా ప్రేమ గుండె చెప్పుడానికి పోయలా. Let's rock.
చేసింది చాలు, వెళ్ళి మ్యాటర్ చెప్పేరా. అనియా, నీ ముందు నేను క్లియర్గా చెప్పలేననియా. నువ్వు వెళ్ళి బయట మేడం కోసం వెయిట్ చేస్తూ ఉండు. నేను ఇక్కడ మేడంకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆమె స్లో మోషన్లో పరిగెట్టుకుంటూ. చాలు. పూర్ణ మేడం, మీరంటే మా అన్నయ్యకి ఎంతో అస్సలు ఇష్టం లేదు. మీకన్నా ప్రియమన్ మేడం అంటేనే చాలా ఇష్టం. ఏంటి నమ్మట్లేదా? మీరే చూడండి. చూసారా మేడం మా అన్నయ్య డబుల్ యాక్షన్? ఆయనకి ప్రియమని మేడం అంటేనే ఇష్టం, కానీ నేను జెన్యూన్ మేడం, జెన్యూన్. మీరంటే ప్రాణం మేడం నాకు. ఏంటి నమ్మరా? సరే మళ్ళీ చూడండి. అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే, మరీ ఇంత అందట్టి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే గురువు గారు అంటే నాకు గుండెల మీద తన్నేవరా. అనియా నిజంగా అనియా, నీకు పూర్ణ మేడం కన్నా ప్రియమన్ మేడమే బాగుంటారు. మళ్ళీ మొదలు పెట్టారా? నిన్ను చంపేస్తా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సూపర్ అన్న. శిష్యుడు అంటే అలా ఉండాలరా. గురువు మనసును కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. పూర్ణ గారు పాపం జెన్యూన్ గా ట్రై చేస్తున్నాడు. ఎక్కడ హీరో అబ్బి? మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. సాంగ్ వెరీ నైస్ సాంగ్, నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ అంటే. అండ్ ఎస్పెషలీ దట్ ప్రాపర్టీ చేయడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ కదా. అండ్ యు డిడ్ దట్ ఒక్క హ్యాండ్ లో రౌండ్ చేయడం, అన్ని చాలా బాగుంది ప్రసాద్. అండ్ డాన్సెస్ అన్ని చాలా బాగుంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రియమణి గారు, యాక్చువల్లీ పూర్ణ చెప్పినట్టు ఇది నా ఫస్ట్ రీల్ కూడానే. నేను యూజువల్ గా నేను రీల్స్ చేయను, బట్ అభి అడిగేటప్పుడు ఐ కుడెంట్ సే నో టు అభి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ డెడికేషన్ అభి, టు పూర్ణ అండ్ టు మీ ఆల్సో. చాలా బాగుంది. ఐ లైక్ ద కాన్సెప్ట్, ఐ లైక్ ది ఐడియా. నాకు ఏమనిపించిందంటే ఆ ప్రాప్ ఇంకా కొంచెం యూజ్ చేయొచ్చు. యూజ్ చేశారు మీరు, డాన్స్ కూడా చేశారు, బట్ whatever you did with the prop చాలా బాగుంది. ది ఎక్స్ప్రెషన్స్ ఇరగదీసావు ప్రసాద్, చాలా బాగుంది. ఐ లైక్ ద పర్ఫార్మెన్స్, వెరీ వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. మాస్టర్ జీ, నేనేం చెప్పాను? నా గురించి ఏం చెప్పాలి కదా. నెక్స్ట్ టైం చేసినప్పుడు నెక్స్ట్ టైం చెప్తా. వెళ్ళండి. ఐ లవ్ యూ మాస్టర్, మా అందరి తరపు నుంచి. మీ లవ్ మాస్టర్ ఎందుకు సార్? వాళ్ళిద్దరు ఇంకో రకం, వీళ్ళిద్దరో రకం. వీళ్ళైతే అసలు చెప్పక్కర్లేదు. ప్రసాద్ ఏం చెప్పాలి? ప్రసాద్ ఏం ఎనర్జీ, ఏం స్టైల్. నిజంగా బాయ్స్ మీ అందరిని చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదు. చాలా బాగుంది. బాయ్స్ మీరే కాదు, ప్రతి కంటెస్టెంట్ బాయ్స్ చంపేస్తున్నారు నిజంగా. గ్రేట్. అదంతా గురువు మహిమ. గురువులు అలా చేపిస్తున్నారు. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. క్వీన్స్ టీమ్ ఎవరిని పంపిస్తున్నారు? తృప్తి. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ తృప్తి. డాక్టర్, నా చెల్లికి ఏమైంది? తనకు రాత్రి అంటే భయం, నైట్ ఫోబియా. ఎవరు నువ్వు? నువ్వు నన్ను ఎంత దూరం చేసుకున్నా, ప్రతిరోజు ప్రతి క్షణం నిన్ను విసిగిస్తూనే ఉంటా. చీకటి రాత్రి అంటారు నన్ను, నీలోనే ఉండిపోతా. The night is bright, the fire is cold, the silence is loud, the wind is still. The night is bright, the fire is cold, the silence is loud, the wind is still. Hey, I'm only crying.
గుండెల్లో నేను ఉంటాను. The clock is ticking, the heart is pounding, the life was panting, the death is howling. The clock is ticking, the heart is pounding, the life was panting, the death is howling. The night is bright, the fire is cold, the silence is loud, the wind is still. సో జడ్జెస్ తృప్తి పర్ఫార్మెన్స్ అయిన తర్వాత లెగ్ కొంచెం హర్ట్ అయింది, సో తను ఇక్కడ లేదు. కెన్ యూ హావ్ ది కొరియోగ్రాఫర్ ఆన్ స్టేజ్? యా. The night is bright, the fire is cold. మాస్టర్ అంకిత ఎలా ఉన్నారు? బాగుంది, కాన్సెప్ట్ బాగా తీసుకున్నారు, బాగా చేశారు. బట్ ఏమైంది అమ్మాయికి? ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొంచెం లెగ్ ట్విస్ట్ అయింది. ఓకే, ఒక 3 days రెస్ట్ ఇచ్చాను. 3 days రెస్ట్ తీసుకున్న తర్వాత దిస్ వాస్ ద డైరెక్ట్ పర్ఫార్మెన్స్ షీ డిడ్. ఓకే, సూపర్ సూపర్. అంటే సాంగ్ లో ఎక్కడ తెలియలేదు మాకు, బట్ తర్వాత తీసుకెళ్తుంటే తెలిసింది. ఇద్దరు ఫుల్ ఆఫ్ ఆన్ లో ఉన్నారు. ఆయన ఎవరు? The silence is loud, the wind is still. మీరు బాగా చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు అమ్మాయికి. థ్యాంక్ యూ సార్. ఒక ఫ్లిప్ బాగా నచ్చింది. అక్కడ వాళ్ళ మీద పడతారు అనుకున్నాను, పడలేదు, భయం వేసింది. సో ఆ ఫోబియా బాగా చూపించారు, వాళ్ళు ఇంకనే ఉండాలి అది అని చెప్పేసి. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. అంకిత, హై మ్యామ్. కొరియోగ్రఫీ బాగుంది అంకిత. Thank you. ఇట్స్ నైస్. ఐ హోప్ తృప్తి విల్ బి ఫైన్ సూన్. బట్ అంకిత, నాకు ఒక సజెషన్. కంటిన్యూస్లీ యువర్ పర్ఫార్మెన్సెస్ ఇస్ జస్ట్ కంటెంపరీస్ హ్యాపెనింగ్. ఐ మిస్ 2 episodes, బట్ ఆ టైంలో మీరు చేసేవాళ్ళే నాకు తెలియదు. బట్ అదకు ముందు పర్ఫార్మెన్స్ అన్ని అంకిత ఆల్మోస్ట్ ద సేమ్. దట్ ప్యాటర్న్ ఆఫ్ కొరియోగ్రఫీ ఇస్ ద సేమ్. తృప్తి ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో తృప్తి నుంచి ఇంకా డాన్స్ చేయొచ్చు కదా. వై ఆల్వేస్ దిస్? డాన్స్ చాలా తక్కువగా ఉంది. మోర్ ఆఫ్ acrobatics and stuff was there. Otherwise, she did a good job. Especially a clock portion చాలా బాగుంది. It was very nice. Thank you. All the best. థ్యాంక్ యూ పూర్ణ గారు. ప్రియమణి గారు. అంకిత, షీ నాట్ వెల్. ఇంత చేసిందంటే ఇఫ్ షీ వాజ్ వెల్ ఐఎమ్ షూర్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు. బట్ ఈవెన్ దెన్ ఐ మస్ట్ సే అంకిత వెరీ స్మార్ట్ కొరియోగ్రఫీ. యూ కొరియోగ్రాఫ్డ్ ఇట్ ఇన్ సచ్ వే దట్ అమ్మాయికి ఎక్కువ ప్రెషర్ ఉండకుండా యూ కొరియోగ్రాఫ్డ్ ఇట్ ఇన్ సచ్ వే. సో ఫర్ దాట్ హ్యాట్స్ ఆఫ్ అంకిత. జస్ట్ కీప్ ఇన్ మైండ్ వాట్ they said. We'll see you next time with the bang. Sure. All the best. Thank you judges. Thank you guys. Good luck. Okay, it's voting time. Team leaders along with the contestants on stage, please. Okay, so first vote, Master Ji. రాకాసి. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. పెళ్లికాని ప్రసాద్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. రీల్ ప్రసాద్. థ్యాంక్ యూ మ్యామ్. Congratulations, Prasad. అన్న గెలిచే. తమ్ముడు స్పీకర్ పెట్టి గ్రిప్ అని గుద్దితే సెలబ్రేషన్స్ అన్నా. గెలిచారన్నా. అరే గెలిస్తే మనకి పాటతో సంబంధం ఏంటన్నా? ఏంటా స్వామి నువ్వు? గెలిచావే. గెలిస్తే మంచి సెలబ్రేషన్ సాంగ్ పెట్టాలి. సెలబ్రేషన్ తెలిసిన మ్యూజిక్. డబ్బులు వచ్చాయా? అలా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. అంటే సెలబ్రేషన్ అయిపోతే ఇద్దామని. అబ్బో చొక్కాలు చింపేసుకుంటున్నారు. అయ్యో.
రష్మి చాలా బాగా డాన్స్ చేసింది. మా అన్న రష్మికి 2 ఇవ్వాలనుకుంటున్నాడు. మనోడు డాన్స్ బాగా చేసినప్పుడు నువ్వు 2 ఇచ్చావు. ఆ అమ్మాయి డాన్స్ బాగా నువ్వు 2 ఇవ్వు. తర్వాత ఇంకా ఎపిసోడ్ మీరు 2 ఇచ్చుకుంటూ ఉన్నాడు. మేము లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ కింగ్స్ టీమ్. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు పంపిస్తున్నారు? కార్తిక్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ కార్తిక్. హాయ్ మాస్టర్, ప్రియమణి మేడంకి ప్రామిస్ చేశారంట కదా మాస్టర్, ఒక క్యూట్ లవ్ సాంగ్ చేస్తారని. ఆ పని ఎంతవరకు వచ్చింది? అవునరా, ప్రియమణి మేడం ఫస్ట్ టైం అడిగిందిరా నన్ను లవ్ సాంగ్ చేయమని. అందుకే ప్రియమణి మేడంకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారా. ఓ అవునా మాస్టర్. హాయ్ ప్రియా బేబీ, నేను నీ ముస్తఫా రాజ్. ఈ లవ్లీ మూమెంట్ కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నా. నీతో చెప్పే టైం వచ్చింది. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా, మనసున ప్రతి కొసా, నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రభస, నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ. నీ ఎదుట నిలబడు చనువే వీసా, అందుకుని గగనపు కొనలే చూసా, ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకే నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే. ప్రియా బేబీ, నీలో నాకు బాగా నచ్చేది స్ట్రైట్ ఫార్వర్డ్, ఓపెన్ హార్ట్ మైండ్. ఐ లవ్డ్ ఇట్ సో మచ్. ప్రియా, మనం ఇద్దరం కలవక ముందు ఎవరైనా నీ పేరు అడిగితే ప్రియమణి అని చెప్పేదానివి. కానీ మన ఇద్దరం కలిసిన తర్వాత ప్రియమణి రాజ్ అని చెప్పినప్పుడు నా పేరు తలచితే ఉబికేలావా, చల్లబడినను నువ్వు కరుణించేవా. నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు ఏదైనా ఉందంటే ఒకే ఒక్కటి, నేను నిన్ను పెళ్లి చేసుకున్న రోజు. Thank you so much, Priya baby, for being a part of my life. You're not only my wife, you only my life. Baby, నాకంటూ ఎన్ని జన్మలుంటే అన్ని జన్మలకి నువ్వే నా వైఫ్గా రావాలని కోరుకుంటున్నాను. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. హలో ముస్తఫా జీ, హౌ
హౌ ఆర్ యూ? మీరు అక్కడి నుంచి కమెంట్స్ ని మాకు వాట్సాప్ పంపించాలని కోరుకుంటూ ఈ లోపల ప్రియమణి గారిని అడుగుతాం. ప్రియమణి గారు. కార్తిక్ ఏం చెప్పాలి కార్తిక్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డెడికేషన్. I thoroughly enjoyed it. Definitely గా ఇంటికి వెళ్ళిన తర్వాత I'll definitely show this to Mustafa once it comes out. Ask him his opinion and definitely గా next time వచ్చేటప్పుడు I'll tell you guys what he said for sure. బట్ ఈ గ్రీటింగ్ కార్డ్ అన్ని తయారు చేసిన క్రియేటర్ ఎక్కడ? మనోజ్. బ్యూటిఫుల్ డెడికేషన్ మనోజ్. థ్యాంక్ యూ సో మచ్. ముస్తఫా తరఫు నుంచి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ముస్తఫా గారికి ఏం చెప్తారు? ముస్తఫాకి నేనేం చెప్తానా? ఆయన వచ్చారు, గ్రీటింగ్ కార్డ్ తీసుకుని వచ్చారు, మీకు ఇచ్చారు, యూనో వీళ్ళందరి చేత సాంగ్ చేపించారు. I think all I'd say is I love you. ఇప్పుడు అడిగారు వాట్ వుడ్ ఐ టెల్ హిమ్ ఇఫ్ ఐ సీ హిమ్ ఇన్ పర్సన్ అని. ఐ వుడ్ డెఫినెట్లీ సే ఐ లవ్ యూ అ లాట్. ఐ లవ్ యూ మోర్ దెన్ మై లైఫ్. వితౌట్ యూ ఐ డోంట్ థింక్ ఐల్ బీ హూ ఐ యామ్. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ హూ ఐ యామ్. థ్యాంక్ యూ. వెరీ స్వీట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ జీ. దీనికి మాటలు లేదు, ఇంకా ఓన్లీ విజిల్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి చాలా బాగా నచ్చింది, ఫ్రంట్ ఏసీ చేసావు చూడు, చాలా బాగుంది. డెడికేషన్ చాలా బాగుంది. సో ఇది మాటలు లేవు, ఓన్లీ విజిల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. ఈ పర్ఫార్మెన్స్ కి ఏం మాట ఏమీ లేదు. ఐ థింక్ ద బెస్ట్ టైమ్ ఫర్ ప్రియా అలా చెప్పాలి. టు ఫాల్ ఇన్ లవ్ ఇస్ వెరీ ఈజీ, బట్ గెట్ మ్యారీడ్ టు ద సేమ్ పర్సన్, దట్స్ ద బిగ్గెస్ట్ లక్కీ థింగ్. అండ్ ప్రియా ఇస్ వెరీ లక్కీ టు గెట్ ముస్తు. ఏదైనా ఉంటే మేబీ మై మూవీ కానీ ఏదైనా ఉంటేను, ద ఫస్ట్ పీపుల్ టు కమెంట్ ఆర్ టు గివ్ మీ అ వీడియో బైట్ వాట్ ఎవర్ will be these two people. They're such sweethearts. Seriously. Priya heart is very good. అంటే ఇంత పెద్ద హీరోయిన్ అలా ఏమీ లేకుండా వెరీ సింపుల్, డౌన్ టు ఎర్త్. నిజంగా మేడం గురించి ఒకటి చెప్పాలి. నన్ను ఎంత కంఫర్ట్ చేసిందంటే ఇక్కడ కూర్చోడానికి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు చాలా భయపడ్డా. ఫస్ట్ పిలిచినప్పుడు ఆమె కంఫర్ట్ నన్ను ఏం చేసిందంటే ఇలా కూర్చోబెట్టి ఇలా విజిల్ వేపిస్తుంది. ఎందుకంటే నేను చూసాను మేడం పెద్ద హీరోయిన్, ఎంత కంఫర్ట్ అంటే ఎంత కలిసి ఉంటారంటే అలా ఉండడం కష్టం. నేను ఉంటే ఉండలేనేమో అట్లా. నాకు అక్కడ ఏంటంటేనేమో చేరు. సో థ్యాంక్ యూ మేడం, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. థ్యాంక్ యూ. సో క్వీన్స్ టీమ్ లాస్ట్ అండ్ ఫైనల్ పర్ఫార్మెన్స్. yes మీ టీం తరఫు నుంచి ఎవరు వస్తున్నారు? నైనిక. క్వీన్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ నైనిక. ఆది అంత్యానికి, అనంత విశ్వానికి సర్వశక్తి దేవత ఆది పరాశక్తి. ఆ శక్తి ఒక అఖండ సత్యం, త్రినేత్రం, కాలాన్ని నడిపించే నేత్రం, మహాప్రళయాన్ని సృష్టించే నేత్రం, త్రిమూర్తులని సృష్టించిన నేత్రం. ఆ నేత్రం సమస్త సృష్టిని కాపాడే దివ్యశక్తి స్వరూపిణి కాళికా త్రినేత్రం. విశ్వ వినోదిని నందిరుద
శిరోదిని వాసిని విష్ణు విలాసిని చేస్తునుతే భగవతి హేసితి కంట కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే కృతి మాంగ నిరాంత్రిక ధూమ్ర విలోచన ధూమ్రజతే సమర విశోషిత శోణిత సమర్థవ శోణిత బీజలతే चतुत्तवे कलिचल प्रवाह पावितस्थले कलि चतुत्तवे कलिचल
ఇక్కడ ఉండి లైవ్ లో ఈ పర్ఫార్మెన్స్ చూడడం మా అందరి అదృష్టం. ప్రియమణి గారు, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూడడం అంటే మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ వాంట్ టాక్ అ లాట్. ఇలాంటి పర్ఫార్మెన్స్ కి కమెంట్స్ ఇవ్వకూడదు. శశి మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా ఇట్ ఇస్ అవర్ ఆనర్ అండి. ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మేము ఇక్కడ కూర్చొని చూస్తున్నాం అంటే మా అదృష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అండి. దట్స్ ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. మాస్టర్ జీ. విజిల్ కూడా లేదు దీనికి, విజిల్ మించింది ఇది. రెస్పెక్ట్ సార్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. మాస్టర్ ప్లీజ్. ఓ మై గాడ్, ఓ ఎవ్వరు దృష్టి పెట్టకూడదు ఈ డాన్స్ స్కూల్ ని. ఈ పర్ఫార్మెన్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డాన్స్ లైక్ కంటెస్టెంట్. నిజంగా మాస్టర్, ఇట్స్ లైక్ అందరు అదృష్టమే. మీ కొరియోగ్రఫీ ఇక్కడ కూర్చి చూడ, ఓ మై గాడ్, సో జస్ట్ అ బ్లెస్ మాస్టర్. వెరీ సూన్ ఈ ఫుల్ స్కూల్, I want, not me, I'm sure ఇక్కడ ఉన్న అందరూ waiting to see your international performance. Thank you so much once again. Thanks a lot. I actually want to say something. Actually, ma'am, నేను ఇంకా reality shows చేశాను. I have been with more choreographers. Master called me to audition for D. I was actually scared ki I can only do a 3-minute act. In Mumbai, we are not allowed. Means we can't do more than that. Ikkada like it is like 7, 10. This act is 10 minutes. Actually, this is the main point why Mumbaikars don't try for D. Now they are coming in. I think I was really blessed that I got Shashi Master as my master. Also, I was even more blessed that I got these guys as my team because to come on D and vibe like this on this stage is only because of these people. I was a dancer, but Shashi Master made me a performer, and I don't know. I mean, if you go out from this, you're ready for anything which comes in your way because here you do everything, and I don't know how to thank. Chala thanks chepali andarki. Thank you so much. Thank you so much, ma'am. Thank you so much. ప్రతి స్కెడ్యూల్ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ 1 మంత్ పడుతుంది మన షూటింగ్ రానికి. ఈ 1 మంత్ గుర్తుండిపోయి మెమరీ ఇచ్చి వెళ్తారు వాళ్ళు ఈ టీం. ఒకసారి కన్నానులే పాట ఇచ్చారు, అది 1 మంత్ అసలు అది ఎక్కడే ఒరిజినల్ సాంగ్ కూడా అందరూ మర్చిపోయి కన్నానులే అదే అవేశం. అండ్ నాకు తెలిసి ఇది అయితే అంత ఈజీగా ఎవ్వరు మర్చిపోరు. ఈ పాట ఎక్కడ విన్నా, వైబ్రేషన్ ఎక్కడ ఉన్నా మీరు అందరూ ఎప్పుడు గుర్తొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. It's voting time. Team leaders along with the contestants on stage, please. First vote, Reemani garu. Thank you, ma'am. Master ji. Thank you, master. Purna garu. Thank you, ma'am. అండ్ ఈ రోజు జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ₹1,00,000 దండ అండ్ అలాగే డెన్వర్ డియోడ్రెంట్స్ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. వి రిక్వెస్ట్ ముగ్గురు జడ్జెస్ ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సో మాస్టర్ జీ ఎవరు చెప్పండి అందరూ. ఆజావ్ రాణి.
ఫెంటాస్టిక్ ఎపిసోడ్ ఇప్పుడే ఫినిష్ చేసాం. అప్పుడే అయిపోయిందా అని మా అందరికి అనిపించింది. బట్ డోంట్ వరీ, వచ్చే బుధవారం 9:30 మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై, గుడ్ నైట్స్. థాంక్యూ ఎవ్రీబడి.